హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈరోజు కాలీఫ్లవరు టమాటా కర్రీ చేస్తున్నానండి. కడాయి పెట్టాను పొయ్యి మీద. కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. కొంచెం పోపులు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఉల్లిపాయలు వేగిపోయండి. ఇదిగోండి కాలీఫ్లవరు, దాని తాలూకు ఆకులు కూడా వేసానండి. ఆకులు చాలా మంచిది. ఆకులు కూర వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది కూర. కాసేపు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. కాలీఫ్లవర్ సగం ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి, ఇంకా పసుపు బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి ఉంచుదాం. ఉప్పు కారం బాగా పట్టించింది ముక్కలకి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోద్దాం. చూసారా, కొద్ది ఉప్పు కారం బాగా పట్టింది. వాటర్ కొంచెం పోస్తున్నాను. అలాగే వేసాను. సాల్ట్, కళ్ళుప్పు, కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు కళ్ళుప్పు వేస్తే సరిపోతుంది ముక్కలకి. ఇప్పుడు టమాటా వేసేద్దామండి. వేసేస్తున్నాను. పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఇంకా కొంచెం గ్రేవీ దగ్గర పడాలి. రోటీతో చేసుకుంటున్నామండి, అందుకే గ్రేవీగా. ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసుకుందాం. నువ్వులు, పల్లీలు, జీలకర్ర వీటితో చేసిందండి పొడి. ఇది కొంచెం గ్రేవీ చిక్కబడుతూ ఉంటుంది. వేసుకుందాం.